మా దేవాలయంలో వెలసి ఉన్న పనస పండ్ల చెట్లు సీజన్ మొదలైంది కాబట్టి ఇలా గుత్తులు గుత్తులుగా వేలాడుతూ ఎదుగుతుంది అన్నమాట చెట్టు ఇది. మూగవాళ్లకు మాట ఇచ్చే తీర్థం మూక తీర్థం. శ్రీకాళహస్తి మూకేశ్వర స్వామి దేవస్థానం వెనుకబొక్క ఉన్నది. భాద్రపద మాసం స్వాతి నక్షత్ర శుద్ధ పక్షమే తృతీయ తిథి రోజు ఎవరైతే మాట లేని వాళ్ళు, నత్తి వాళ్ళు, మూగవాళ్ళు ఇక్కడ స్నానం చేసి పరమేశ్వర దర్శనం చేసుకుంటారో వాళ్లకు మాటలు వస్తుందని జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి ఆదేశం. మీకు ఇప్పుడు ఆ తీర్థరాజాన్ని చూపిస్తాను, దర్శించి 10 మందికి తెలియజేయండి. యూట్యూబ్ ఛానల్ మూకేశ్వర స్వామి దేవస్థానం సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇప్పుడు ఈ మూక తీర్థాన్ని చూపిస్తున్నాను, వీక్షించండి. మూక తీర్థానికి పోయే మార్గం ఇదే మూక తీర్థం. ఇక్కడే 1100 సంవత్సరాల ముందు మూకుడనే భక్తుడు స్నానం చేసి అమ్మవారి సాక్షాత్కారాన్ని పొంది అమ్మ అనుగ్రహంతో అతగాడు అద్భుతమైన మూకకృత జ్ఞానాంబిక స్తోత్రాన్ని పఠించడం జరిగింది. కాబట్టి మీ చుట్టుపక్కల ఉండేటువంటి బంధువులు, స్నేహితులు, మీ వాళ్ళల్లో ఎవరికైనా మూగ బాధలు ఉంటే ఈ క్షేత్రానికి విచ్చేసి ఈ తీర్థరాజానిలో స్నానం చేసి సేవిస్తే శివానుగ్రహంతో అందరికీ కూడా చక్కగా సుస్పష్టంగా మాటలు, మూగతనాన్ని పోగొట్టి చక్కగా మాట్లాడే శక్తి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. శుభమస్తు. ఈ విషయాన్ని 10 మందికి తెలియజేయవలసిందిగా మనవి. స్వస్తి.